వేంపల్లి మండలంలోని నందిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయం భక్తుల పూజలతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండల పూజల్లో భాగంగా శ్రీ గండి వీరాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు చెన్న కృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భజనలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలు, పురుషులు సకల దేవతామూర్తులు పాటలు పాడి తమ భక్తిని చాటుకుంటున్నట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం కాగా వచ్చే ఆదివారంతో మండల పూజ పూర్తవుతున్నట్లు వారు తెలిపారు. 6 కోట్ల వ్యయంతో ప్రాచీన కళ ఉట్టిపడేలా ఈ నందీశ్వరాలయాన్ని నిర్మించామన్నారు. ఆలయ నిర్మాణానికి నందిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారం సులోచనమ్మ కుమారుడు, ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించినట్లు వారు తెలిపారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి 1,50,00,000 రూపాయలకు పైగా అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం అందించగా మిగతా మొత్తాన్ని దాతలు సహకరించారన్నారు. ఓం నమ శివాయ. దక్షిణ భారతదేశంలోనే భవ్యమైన దివ్యమైన నందిపల్లె నందీశ్వరాలయం ఫిబ్రవరి 26వ తారీఖున పూజ్య స్వామీజీ కంచి పీఠాధిపతుల వారి దివ్య హస్తముల మీదుగా ప్రతిష్ఠింపజేసి ఏప్రిల్ 12వ తారీఖు మండల కాలం పూర్తి చేసుకొని మండల పూజల్లో భాగంగా ఆ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఆదివారం రోజు మండల పూజ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిష్ట ఫిబ్రవరి 26 జరిగినప్పటి నుంచి వరుసగా 6 సోమవారాలు శ్రీ గండి వీరాంజనేయ స్వామి భజన బృందం ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి భజన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు ఇంత అద్భుతమైన ఆలయాన్ని దాదాపు 6.5 కోట్ల రూపాయలతో ఎక్కడా ఒక ఇటుక కూడా పెంచకుండా మొత్తం రాతితో ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నందిపల్లె గ్రామ ప్రజలు మరియు మారం శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత భవ్యమైన దివ్యమైన మందిరం ఇది ఒక్కటే అని ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు.